నెక్స్ట్ ఇప్పుడు టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఒకసారి చూద్దాం. అరోరా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమిక్ హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉందండి. సో అలానే గీతం విశాఖపట్నంలో అయితే ఉంది, గీతం యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, గీతం యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది. సో అలానే గ్రాఫిక్ ఎరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ డెహ్రాడూన్ లో అయితే ఉందండి ఉత్తరాఖండ్. ICFAI హైదరాబాద్ లో అయితే ఉందండి తెలంగాణ. IIS డీమ్డ్ టు బి యూనివర్సిటీ జైపూర్ లో అయితే ఉందండి రాజస్థాన్. లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఎడ్యుకేషనల్ మధ్యప్రదేశ్లో అయితే ఉందండి. సో అలానే టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూద్దాం. బెనెట్ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో అయితే ఉందండి, మహీందర్ యూనివర్సిటీ హైదరాబాద్లో అయితే ఉంది, ఆర్వి యూనివర్సిటీ బెంగళూరులో అయితే ఉంది, SRM యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, SRM యూనివర్సిటీ ఢిల్లీ NCR సోనిపత్లో కూడా ఉందండి. సో సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ వివేకానంద్ గ్లోబల్ యూనివర్సిటీ జైపూర్లో ఉంది, అమిట్ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడా క్యాంపస్లో అయితే ఉంది, ITM యూనివర్సిటీ గౌలియార్లో అయితే ఉందండి, తాంతియా యూనివర్సిటీ రాజస్థాన్లో అయితే ఉంది. సో అలానే అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి చూద్దాం. ఆర్యా విద్యాపీఠ్ కాలేజ్ అటానమస్ అండి అండర్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ జమ్మూలో ఉందండి. ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అండి. సో ఈ 5 అయితే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన 2025 ఓవర్వ్యూ ఒకసారి చూద్దామండి. టోటల్ అప్లికెంట్స్ 13,54,699 అయితే ఉన్నాయి. క్యాండిడేట్స్ అపియర్డ్ 10,71,735 అయితే ఉన్నాయి. అందులో మెయిల్స్ వచ్చేసి మనకి 7,06,760 అయితే ఉన్నాయండి. ఫీమేల్ వచ్చేసి మనకి 6,47,934 అయితే ఫీమేల్స్ ఉన్నారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 1 మార్చ్ 2025 అయితే ఓపెన్ అయినాయండి. సో ద అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23 మార్చ్ 2025 అయితే లాస్ట్ డేట్ అండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 13, 2025 నుంచి జూన్ 3, 2025 వరకు కండక్ట్ చేశారు. సో దాని రిజల్ట్స్ వచ్చేసి మనకి జూలై 4, 2025 అయితే రిజల్ట్స్ వచ్చాయండి.